ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ గారు. రే వంశీ, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం అయినా ఏ ఒక రిజల్యూషన్ రాసుకొని పాటిద్దాం. లెట్స్ రైట్ ఇట్ డౌన్. పెన్ ఎక్కడ? ఏం రాద్దాం? అమ్మో పొట్ట వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 monthsలోని 6 ప్యాక్ తెచ్చుకోవాలి. 6 monthsలో 6 ప్యాక్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. ఏంటి 12 రూపాయలా? చీప్గా. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా బ్యాంక్లో 12 లక్షలు ఉండాలి. 12 lakhs ఇన్ నెక్స్ట్ 12 months. ఇంకేమున్నాయి అబ్బా? అమ్మో ఈ ఎండలో తిరిగి బాగా ట్యాన్ అయిపోతున్నాం. ఎంతకాలం నీ బండి మీద తిరుగుతాం? ఒక కారు కొనుక్కున్నాం. సంవత్సరంలో SUV, జిమ్ మెంబర్షిప్, డ్యాన్సు, మ్యూజిక్. అన్నీ భలే కుదిరే. ఈ సంవత్సరం అయ్యేలోపు నా తలరాతే మారిపోవాలి. అద్దిరా, నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావు అనుకో, ఈ సంవత్సరం అంతా దుమ్ము దులిపేద్దాం. జాగ్రత్త. ఏంట్రా తెగ మురిసిపోతున్నావు? వాడు అన్నీ ఏం చేయడు. లాస్ట్ ఇయర్ కూడా ఇలా అని చెప్పి రాసిచ్చాడు కానీ ఏం చేయలేదు. దాని ముందు నాకు కూడా చీడిచ్చాడు కానీ ఏం చేయలేదు. రే మీరు ఇంకా వెళ్ళలేదా? మీరు అర్జెంట్కి వెళ్ళి ఆయన పంపించండి. అసలే బోల్డ్ రిజల్యూషన్లు ఉన్నాయి చేయడానికి. వెళ్ళరా. న్యూ ఇయర్ వచ్చేసింది కదా, ఇంకా రెజల్యూషన్ హడావుడి అయితే మొదలైపోద్ది. చాలామంది లాస్ట్ ఇయర్ ఏవైతే ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయలేపారో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రెజల్యూషన్స్ అయితే తీసుకుంటారు. నువ్వు ఈ రెజల్యూషన్ తీసుకునే వాళ్ళ మీద ఫోర్బ్స్ ఒక సర్వే కండక్ట్ చేసింది. ఈ సర్వేలో టాప్ 10 రెజల్యూషన్స్ 2024 ఏ ఉన్నాయో తెలుసా? లెట్ మీ షో యూ. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగే ఫస్ట్ పొజిషన్లో ఫిట్నెస్ అయితే ఉన్నది. చాలామంది వాళ్ళ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ ఈ సంవత్సరం సెకండ్ పొజిషన్లోని 38% మంది వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట. ఇది యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే బేసికలీ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ తీసుకునే వాళ్ళలోని ఈ 2 వరకు చూసినట్టయితే ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ సంఖ్య పర్సెంటేజ్ టర్మ్స్లో మనం చూసినట్టయితే సింగిల్ డిజిట్ కూడా ఉండదు. చాలామంది 19 January వాళ్ళు తీసుకునే రెజల్యూషన్స్ అయితే మర్చిపోతుంటారు. ఇలా జరగడానికి మేజర్ కారణం ఏంటంటే బేసికలీ ఈ న్యూ ఇయర్ రోజు మనం తీసుకునే రెజల్యూషన్స్లో చాలా వరకు ఇంప్రాక్టికల్ రెజల్యూషన్స్ తీసుకుంటాం. దానివల్ల దాన్ని మనం రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతుంటాం. ఇలా కాకుండా అంటే ఎవరైతే ఈ 38% మంది వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయగలిగి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ఏవైతున్నాయో కొన్ని సొల్యూషన్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేసినట్టయితే మీది ఈ 2024 మాత్రమే కాదు, యాక్చువల్లీ నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవుతుందని చెప్పి ఈ 5 ప్రాక్టికల్ ఇంప్లిమెంటబుల్ రెజల్యూషన్స్ని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. వీటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీలైతే నోట్స్ రాసుకోండి, ఒక గోల్ షీట్ క్రియేట్ చేసుకోండి మీకు ప్రాక్టికల్లీ కనబడేటట్టు. ఎందుకంటే మీ పర్సనల్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ పర్సనల్ ఫైనాన్స్ అనేది బ్యాక్ బోన్ లాంటిది కదా. చాలా స్ట్రెస్లు అయితే ఒక పర్సనల్ లైఫ్లోని ఒక ఫ్యామిలీ లైఫ్లోని రిమూవ్ అయిపోతాయి అన్నమాట పర్సనల్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల. ఈరోజు మనం మన పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్ బెటర్ అవడానికి కావాల్సిన ఈ 5 ప్రాక్టికల్ ఇంప్లిమెంటబుల్ రెజల్యూషన్స్ ఏవైతే నీవు చూడడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నారో ఈ రెజల్యూషన్ చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి. రాసినట్టయితే నెక్స్ట్ ఇయర్ ఒకసారి వెనక్కి రండి. అండ్ అలాగే మీరు ఈ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గానే కాకుండా మీరు వేరియస్ అదర్ రెజల్యూషన్స్ కూడా తీసుకోవాలని ఆలోచిస్తుంటారు కదా, అవి ఏవైతే ఆలోచిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ రాయడానికి ప్రయత్నించండి. సో దట్ నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చి క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ప్రతిసారి ఒక రిమైండర్ లాగా అయితే ఉంటుంది. సో ఫటాఫట్ ఈ 5 సొల్యూషన్స్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ టు దిస్ ఫైనాన్షియల్ రెజల్యూషన్. రీసెంట్ టైంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ కోవిడ్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిపోయిందంటే ఆర్బీఐ కూడా వెరీ కన్సర్నింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేంతగా డెట్ ట్రాప్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బయటికి రాని విధంగా డెట్ ట్రాప్లో అయితే పడిపోతున్నారు. ఈ డెట్ ట్రాప్ నుంచి మనం బయటకు రావడానికి మనకు చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఈ సొల్యూషన్స్ మనం చాలా వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. బట్ సైకలాజికల్లీ మనల్ని అప్పుల పాలు అవ్వనివ్వకుండా మనం చేయాలంటే మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తాను.
ఓకే, ఈ సొల్యూషన్ ప్రతిసారి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ప్రతిసారి ఏ అప్పు చేయాలన్నా కూడా, ఈవెన్ క్రెడిట్ కార్డ్తో స్వైప్ చేయాలన్నా కూడా మీరు ఒకసారి నేను ఇప్పుడు చెప్పే క్యాలిక్యులేషన్ ఏదైతుందో దాన్ని మీ మైండ్లోకి అయితే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అదే మీ నెట్వర్త్ క్యాలిక్యులేషన్. సో ఆల్వేస్ మీ నెట్వర్త్ ఏదైతే ఉన్నదో అది పాజిటివ్లో ఉండాలి. నువ్వు ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఎలా చేయాలో రాని పక్షంలో ఎలా చేయాలంటే, మీ ఆస్తులు ఏవైతున్నాయో అంటే అసెట్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ సేవింగ్స్, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ వేరియస్ డిపాజిట్స్, మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు, ఇవన్నీ కూడా మీరు అసెట్ సైడ్ రాసుకోండి. నువ్వు ఇక్కడ అసెట్ సైడ్ రాసేటప్పుడు ఒక అసెట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. సో చాలామంది గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో దాన్ని నేను అసెట్ సైడ్ రాయాలా రాయకూడదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. మనం ప్రాక్టికల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే, అంటే ఫైనాన్స్ లెక్కల ప్రకారం మాట్లాడుకోవాలంటే దాన్ని అసెట్ సైడ్ రాసుకోవాలి. కాకపోతే నేను కొంచెం అగ్రెసివ్గా ఆలోచిస్తాను. అంటే నేను ఈ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్వేస్ నన్ను నెట్వర్త్ అన్నది నాకు ఎలా ఉండాలంటే నన్ను పరిగెత్తించాలి, నన్ను ముందుకు పరిగెత్తించాలి, నాకు కంఫర్ట్ జోన్ ఇవ్వకూడదు అన్నమాట. కంఫర్ట్ జోన్ ఇస్తే మనం ఓకే నేను పాజిటివ్లో ఉన్నాను, సో ఇంకా నెమ్మదిగా పనిచేస్తే చాలు, ఇంకా సంపాదించిన చాలు అన్న కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా మనం ఈ జ్యువెలరీ పార్ట్ ఏదైతే ఉన్నది కన్సంప్షన్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి అగ్రెసివ్గా క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. లేదంటే మీరు కంఫర్ట్ జోన్ కావాలనుకున్నప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే జ్యువెలరీని కూడా దీంట్లో యాడ్ చేసి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. లైబిలిటీ పార్ట్ విషయంకి వచ్చేసరికి మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నింటినీ కూడా లైబిలిటీస్లో మీరు యాడ్ చేయండి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ ఆర్ వేరియస్ అదర్ లోన్స్ ఏవైతే అవన్నీ కూడా లైబిలిటీస్లో యాడ్ చేయండి. ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ విషయంకి వచ్చేసరికి ఈ అసెట్స్లోంచి ఈ లైబిలిటీస్ మీరు డిడక్ట్ చేయండి. డిడక్ట్ చేశాక మీకు ఏదైతే నెంబర్ వస్తుందో అది ఒకవేళ నెగిటివ్లో ఉన్నదనుకోండి, దెన్ యువర్ నెట్వర్త్ ఈజ్ నెగిటివ్. సో నెట్వర్త్ నెగిటివ్లో ఉంటే ఫస్ట్ గోల్ ఏంటి? నెట్వర్త్ని పాజిటివ్లో తీసుకురావడం. సో నెట్వర్త్ని పాజిటివ్లో తీసుకురావడానికి సొల్యూషన్ ఏంటి? మన లైబిలిటీస్ పెంచడం కాదు, మనం అసెట్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా అప్పు చేసే ముందు మీ నెట్వర్త్ నెగిటివ్లో ఉన్నదంటే నేను ఇప్పుడు అప్పు చేయడానికి రెడీ కాదు, నేను నా నెట్వర్త్ పాజిటివ్లోకి వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అప్పు చేయడానికి రెడీ అని చెప్పి ఫస్ట్ అసెట్ సైజ్ పెంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ నెట్వర్త్ పాజిటివ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ గోల్ ఏంటి? ఇది నేను ఈ పాజిటివ్ అన్న పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఓన్లీ 2024 గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే నెట్వర్త్ నెగిటివ్లో ఉన్నదో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ నెట్వర్త్ అన్నది ఎంతలా పెరిగిపోవాలంటే మీ లైబిలిటీస్ అన్నది చాలా చిన్నలా కనబడాలి. సో దిస్ షుడ్ బి యువర్ అల్టిమేట్ గోల్ అన్నమాట. సో ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ ఆల్వేస్ నెక్స్ట్ టైం మీరు అప్పు చేసే ముందు ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ అయితే మైండ్లో తీసుకురావడానికి ప్రయత్నించండి. నాకు ఇక్కడ కొంతమంది క్వశ్చన్ వస్తుంది, నేను కార్ లోన్లో కొన్నాను, హోమ్ లోన్లో కొన్నాను, సో అలాంటప్పుడు నేను ఎలా తీసుకోవాలని చెప్పి. కార్ కొన్నప్పుడు అది డిప్రిషియేటింగ్ అసెట్ కదా, సో దాని లేటెస్ట్ డిప్రిషియేటింగ్ వాల్యూ ఏదైతే ఉన్నదో మీరు కొన్న వాల్యూ కాకుండా లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో ప్రాక్టికల్లీ లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని అసెట్లోకి తీసుకోండి. మీ లైబిలిటీలో యాడ్ చేసుకోండి. లోయెస్ట్ వాల్యూ ఎందుకు తీసుకోమన్నానంటే ఆల్వేస్ మన నెట్వర్త్ క్యాలిక్యులేషన్ మనల్ని పుష్ చేయాలన్నమాట, కొంచెం ముందు తీసుకెళ్ళాలి. ఎస్పెషల్లీ ఎవరిదైతే నెట్వర్త్ జస్ట్ పాజిటివ్ ఉంటుందో ఆర్ పాజిటివ్ దాటి కొంచెం ముందుకు ఉంటుందో అలాంటి కండిషన్లో మాత్రం మిమ్మల్ని ముందుకు పరిగెత్తిస్తూనే ఉండాలి మీ నెట్వర్త్ క్యాలిక్యులేషన్. అదే మీకు లెట్సే మీ అసెట్స్ 10 కోట్లు ఉన్నాయి, మీ లైబిలిటీ ఓన్లీ 50 లక్షలు ఉన్నది అనుకోండి, దెన్ ఫైన్, మీరు ఎలా తీసుకుని నడుస్తుంది, అగ్రెసివ్గా తీసుకుని నడుస్తుంది. బట్ ఎప్పుడైతే మన నెట్వర్త్ అంటే అసెట్స్ లైబిలిటీ మధ్యలో గ్యాప్ అనేది పెద్దగా లేదో అలాంటప్పుడు క్యాలిక్యులేషన్ అగ్రెసివ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి, కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. నేనైతే పర్సనలీ ఇలా అగ్రెసివ్గా తీసుకున్నప్పుడే నన్ను పుష్ చేసిన ప్రతిసారి, సో అందు గురించి మీకు చెప్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ హోమ్ లోన్ విషయంకి వచ్చేసరికి మనం ఫైనాన్షియల్ లెక్కల ప్రకారం మాట్లాడుకోవాలంటే ఆ ఇంటి ఒక వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అసెట్లో తీసుకోవాలి అండ్ అప్పు ఏదైతే ఉందో దాన్ని లైబిలిటీలో తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకుని మీ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాకపోతే మళ్ళీ పుష్ చేయాలి అని చెప్పి అగ్రెసివ్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఓకే, నేను పర్సనల్లీ ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే నాకు ఆ ఇంటి లోన్ ఏదైతే ఉందో దాంట్లో నేను పర్సనల్లీ పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాని వరకు నేను అప్పటికి అసెట్ కింద తీసుకుంటాను, లైబిలిటీ కింద తీసుకున్నాను. సో దట్ నన్ను పుష్ చేస్తుంటుంది అన్నమాట. సో పుష్ చేసినప్పుడు నేను ఇంకొంచెం బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇన్ఫాక్ట్ నాకు లాస్ట్ 15 years నా కెరీర్లో నేను చేసింది ఇది. సో దట్ నేను ప్రతిసారి పుష్ చేస్తాను. సో అందు గురించి నేను సొల్యూషన్ చెప్తున్నాను. బట్ మీరు ఫైనాన్స్ లెక్కల ప్రకారం తీసుకోవాలనుకున్నట్టయితే మాత్రం ఆ ఎంటైర్ ప్రాపర్టీ వాల్యూని అసెట్లో తీసుకోండి అండ్ లోన్ వాల్యూని లైబిలిటీలో తీసుకొని మీ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. ఈ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ప్రతిసారి మీ మైండ్లో మీ నెట్వర్త్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఓకే, అండ్ నెట్వర్త్ పాజిటివ్ ఉన్నదా లేదా ఫస్ట్ థింగ్ 2024 ఎండింగ్ కల్లా మీ నెట్వర్త్ని అయితే పాజిటివ్ తీసుకురావడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నెట్వర్త్ పాజిటివ్ కాదు, నెట్వర్త్ హ్యాస్ టు గ్రో సబ్స్టాన్షియల్లీ. మనం సెకండ్ సొల్యూషన్లోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నాను. నెట్వర్త్ అనేది పాజిటివ్లో ఉండడం వల్ల ఏంటంటే
ఒకవేళ మేజర్ ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రిస్క్ జరిగినా కూడా అదర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియలీ ట్రబుల్లో పడకుండా అయితే హెల్ప్ అవుతుంది కదా. సో ఆల్వేస్ నెట్వర్క్ని పాజిటివ్లో ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించాను. అదే మనం అప్పులు మిగిల్చామనుకోండి, చాలాసార్లు మన చుట్టుపక్కల వింటుంటాం, మా నాన్న అప్పులు మిగిల్చాడరా, ఏం మిగిల్చాడు, నేను అప్పులు తీర్చడానికి నా జీవితం అయిపోయింది, ఇలా నెక్స్ట్ జనరేషన్ మనల్ని తిట్టుకోకుండా అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తిట్టుకుంటారు లేదు పక్కన పెడితే, ఆర్ రెస్పాన్సిబిలిటీ మన డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ ఫైనాన్షియల్ లైఫ్ అయితే ఇవ్వాలి. సో దానికి మన అల్టిమేట్ గోల్ నెట్వర్క్ అనేది పాజిటివ్ కాదు, నెట్వర్క్ అనేది లైబిలిటీస్ కన్నా కూడా సబ్స్టాన్షియలీ ఎక్కువగా ఉండాలని చూసుకోండి. నేను ఇక్కడ ఇంకొక సొల్యూషన్ చెప్తాను. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే, టిల్ ద టైం సబ్స్టాన్షియలీ ఇంక్రీజ్ అయ్యే అంతకాలం మనకి ఏదైనా లైబిలిటీస్ రిలేటెడ్గా రిస్క్లు ఇవి జరుగుతాయి అనుకోండి, అంటే మన మేజర్ ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా లైఫ్ రిలేటెడ్ రిస్క్ కానీ హెల్త్ రిలేటెడ్ రిస్క్ జరిగినప్పుడు అలాంటి ఫైనాన్షియల్ రిస్క్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇన్సూరెన్స్ ఉండటం అనేది మ్యాండేటరీ అనమాట. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దట్ మనం ఉండగానే మనకి ఏదైనా మేజర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే హాస్పిటలైజేషన్ బిల్ మన ఎస్ఎస్ సైడ్ ఉన్న సేవింగ్స్ని రెడ్యూస్ చేసేయకుండా అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవరి దగ్గర అయితే హెల్త్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదు, మన ఈరోజు వీడియో ఒక స్పాన్సర్ డిటో ఏదైతే ప్లాట్ఫామ్ ఉన్నదో ఈ ప్లాట్ఫామ్లో మీకు నచ్చిన టైంలో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడంతో పాటు మీకు సెట్ అయ్యే పాలసీని కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, ఒకవేళ నచ్చకపోతే యూ కెన్ టేక్ యువర్ కాల్. అండ్ ఈ డిటోలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. వీళ్ళు తెలుగులో కూడా మనకు సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు వెంటనే డిటో ఒక లింక్స్ కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, వాటిని క్లిక్ చేయడం ద్వారా మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. మన నెక్స్ట్ రిజల్యూషన్ చూసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయడం ఎవరైనా మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడంతో పాటు ఎవ్రీ ఇయర్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెటర్గా ఉండాలని చెప్పి వాళ్ళని విష్ చేస్తుంటాం కదా, అలా మనం విష్ చేయడంతో పాటు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఈ వీడియోతో వాళ్ళని ఈ న్యూ ఇయర్ డిఫరెంట్గా విష్ చేయడానికి అయితే ప్రయత్నించండి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా. సొల్యూషన్ నెంబర్ 3, ఈ థర్డ్ సొల్యూషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు నేను రీసెంట్ టైంలో ఒక క్లియర్ మైండ్ సెట్ షిఫ్ట్ అయితే చాలా మందిలో చూస్తున్నాను. నేను చూసింది కరెక్టో కాదో మీరు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ చుట్టుపక్కల కూడా చూసే ఉంటారు కాబట్టి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత రేపు లేదు అన్న టైప్లో అయితే చాలామంది ఖర్చులను అయితే పెంచేస్తున్నారు. ఈ ఖర్చులు పెంచడంలో కూడా చాలామంది అవసరమైన లైఫ్ స్టైల్ రిలేటెడ్ స్పెండింగ్ అయితే పెంచేస్తున్నారు. ఫ్యామిలీ కోసం ఒక హాలిడేకి వెళ్ళడంలో తప్పు లేదు, కాకపోతే అవసరం లేకపోయినా కూడా టూ మచ్ ఆఫ్ షాపింగ్. ఎస్పెషల్లీ 44% మంది రీసెంట్గా లో టికెట్ లోన్స్ ఏవైతే తీసుకున్నారో వాటిల్లోని మొబైల్ ఫోన్స్ కొనడానికి అండ్ అలాగే ఇంట్లోని హోమ్ అప్లయన్సెస్ ఏవైతే వాటిని కొనడానికి తీసుకున్నారంట. సో మన చిన్న చిన్న వస్తువులకు కూడా మన దగ్గర క్యాష్ ఉండి జీరో కాస్ట్లో వస్తుందని చెప్పి తీసుకోవడం వేరు, కాకపోతే క్యాష్ లేకుండా కొంటున్న వాళ్ళు కూడా చాలామంది అయితే రీసెంట్ టైంలో పెరిగిపోతున్నారు, ఇదే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇలా మనం కొంటున్నామంటే అంటే మన దగ్గర క్యాష్ లేకుండా అప్పు చేసి మనం ఏదైనా వస్తువు కొన్నామంటే దానికి కొనడానికి మనం ఎలిజిబుల్ కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన నెట్వర్క్ని పాజిటివ్ తీసుకురావడానికి అసెట్ సైడ్ పెంచుకుంటూ వెళ్ళడం ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్. బట్ అట్ ద సేమ్ టైం మన లైబిలిటీ సైడ్ రెడ్యూస్ చేసుకున్నా కూడా మన నెట్వర్క్ అయితే పాజిటివ్లోకి వస్తుంది కదా. లైబిలిటీ సైడ్ నేను రెడ్యూస్ చేసుకోమన్నాను కదా అని చెప్పి వెంటనే వెళ్ళి మీ హోమ్ లోన్లో ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉన్నదో దాన్ని క్లియర్ చేసేయడానికి ప్రయత్నించకండి. చాలామంది ఇదే పని చేస్తుంటారు. హోమ్ లోన్ ఈజ్ ద లో ఇంట్రెస్ట్ రేట్ డెట్. హోమ్ లోన్, కార్ లోన్ ఇవన్నీ కూడా లో ఇంట్రెస్ట్ రేట్ డెట్స్ అన్నమాట. వీటిని కాకుండా మనకి హై ఇంట్రెస్ట్ రేట్ డెట్స్ ఏవైతే ఉన్నాయి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ కానీ హ్యాండ్ లోన్ కానీ ఇలాంటి డెట్స్ ఉన్నట్టయితే మాత్రం క్రెడిట్ కార్డ్ లోన్ కానీ వీటిని ఫస్ట్ 2024లో క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ హై ఇంట్రెస్ట్ రేట్ డెట్లు మనం 2024 ఎండింగ్ కల్లా క్లియర్ చేసిన మన నెట్వర్క్లో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మన అసెట్ సైడ్ అబ్నార్మల్గా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే మనకు ఆ హెల్ప్ అయితే వస్తుంది. సో ఈ నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎవరిదైతే లయబిలిటీస్ బాగా ఎక్కువ ఉంటాయో ఈ థర్డ్ రెజల్యూషన్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సొల్యూషన్ నెంబర్ 4, ఒక పర్సనల్ లైఫ్లో అల్టిమేట్ గోల్ ఏంటి? మన ఫస్ట్ సొల్యూషన్ ఏదైతే మాట్లాడుకున్న నెట్వర్క్ పాజిటివ్ అనే కాదు, మన లయబిలిటీస్ కన్నా సబ్స్టాన్షియలీ మన నెట్వర్క్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. ఇది జరిగితే ఒక మనిషి ఫైనాన్షియలీ బాగా సెట్ అయిపోయినట్టే కదా. అది జరగాలంటే మిగిలిన అదర్ సొల్యూషన్స్ ఏవైతే నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ ఎనేబులర్స్ అన్నమాట. ఇవన్నీ చేసినప్పుడే ఆ నెట్వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. ఇవన్నీ చేయకుండా ఆ నెట్వర్క్ని పాజిటివ్ తీసుకురావడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అన్నమాట. ఈ ఫోర్త్ సొల్యూషన్ ఏంటంటే చాలామంది ఎస్పెషల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇగ్నోర్ చేసే విషయం, బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్ఫాక్ట్ మన దేశం కూడా ఈ సొల్యూషన్ ఫాలో అవుతుంది. అదే బడ్జెటింగ్. ఫిబ్రవరిలో బడ్జెట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు కదా. మన దేశం కాదు, ప్రపంచ దేశాలు, ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచంలోని బాగా రిచ్ పీపుల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బడ్జెటింగ్ అయితే చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అల్టిమేట్గా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయరు. బడ్జెటింగ్ చేయడం వల్ల వచ్చే ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మన
అన్నెసరీ ఖర్చులు ఏవైతున్నాయి వాటిని మనకి రిమైండ్ చేస్తుంది. నువ్వు ఇక్కడ ఖర్చు చేస్తున్నావు, ఇది అవసరం లేదు, ఇది తగ్గించుకోవచ్చు అని చెప్పి మనల్ని రిమైండ్ చేస్తుంది. అండ్ అలాగే ఆ ఖర్చును మనం తగ్గించుకున్నట్టయితే ఏమవుతుంది, మన అసెట్ సైడ్ పెరగడం కానీ లేకపోతే లయబిలిటీ సైడ్కి తగ్గడం కానీ జరుగుతుంది కదా. నువ్వు ఈ బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, చాలామంది తెలియని విషయం. నువ్వు ఈ బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలని దాని మీద ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఫ్రీగా ఒక మంచి అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. జనరలీ ఈ బడ్జెటింగ్ షీట్లు చాలా వరకు అమ్ముతుంటారు, బేసిక్ షీట్లను అమ్ముతుంటారు. మన షీట్ చూసినట్టు చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. మీరు ఆ షీట్ని అయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. మీరు చాలా సింపుల్గా దాన్ని అయితే ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరికైనా బడ్జెటింగ్ చేసుకోవడం రానట్టయితే మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఈ సంవత్సరం 2024లో తప్పకుండా ఈ మంత్ జనవరి 1 నుంచే ఈ బడ్జెటింగ్ని అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ టూల్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఫ్రీగా దొరుకుతుంది అడ్వాన్స్ టూల్, దాన్ని వదిలేయద్దు, యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మీ బడ్జెటింగ్ ఏదైతే ఉన్నదో ఫ్యామిలీ యొక్క బడ్జెట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో దట్ మీ ఓవరాల్ నెట్వర్త్ రిలేటెడ్ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉన్నదో దాన్ని రీచ్ అవ్వడానికి ఇది చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది. 5th సొల్యూషన్. ఈ సొల్యూషన్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఆలోచిస్తారు కానీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయకుండా పోస్ట్ పోన్ చేసేస్తుంటారు. మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్మెంట్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఇన్కమ్ని బంపప్ ఇచ్చి ఏ స్కిల్ సెట్ మీకు వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మీ ఇన్కమ్ లెవెల్ సబ్స్టాన్షియలీ గ్రో అయ్యే ఆస్కారం ఉంటుంది. మీ ఇన్కమ్ బాగా గ్రో అయింది అనుకోండి, మీ నెట్వర్త్ గ్రో చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది కదా. సో చాలామంది ఉన్న స్కిల్ సెట్తోనే వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోతుంటే మన గ్రోత్ ఏదైతే ఉన్నదో అది ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ గ్రోత్లో ఉండిపోతాం. అదే స్కిల్ సెట్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ చూడొచ్చు అన్నమాట. సో ఈ సంవత్సరం తప్పకుండా 2024లోని ఎంతో కొంత మనీని మీరు మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చెప్పాను కదా అని చెప్పి ఏ కోర్సులో పడితే ఆ కోర్సులో జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సోషల్ మీడియాలోని ఫ్రీగా కంటెంట్ దొరుకుతుంది అనుకోండి, దాని మీద ఫస్ట్ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీకు చాలా స్కిల్ సెట్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్గా యూట్యూబ్లోనే చాలా వరకు దొరికేస్తున్నాయి. సో దాని మీద టైం ఫస్ట్ స్పెండ్ చేయండి. ఆ స్పెండ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఎవరి దగ్గరైనా చాలా సీనియర్ పీపుల్ ఉన్నారు అనుకోండి మార్కెట్లో, వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను నేర్చుకుంటే నా స్కిల్ సెట్ ఇంకా పెరుగుతుంది అనిపించినట్టయితే ఒకవేళ స్పెండ్ చేయాల్సి వచ్చినా కూడా స్పెండ్ చేయడానికి వెనక్కి తగ్గదు. స్పెండ్ చేసి మీ స్కిల్ సెట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అయితే మాత్రం ఒక్క విషయం అలర్ట్ చేద్దాం అనుకున్నాను. సోషల్ మీడియాలో ఈ మధ్యన ఏవి పడితే అవి ఇష్టం వచ్చిన అడ్డదిడ్డమైన కోర్సులు అయితే వచ్చేస్తున్నాయి. అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన వాటిలో జాయిన్ అయిపోద్దు. ఎవరైనా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తున్న కోర్స్ రిలేటెడ్గా ప్రాక్టికల్లీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. కోవిడ్ కన్నా ముందు నుంచి ఎస్పెషల్లీ ఇది చెప్పాలి, కోవిడ్ తర్వాత చాలామంది గురువులు అయితే వచ్చారు. కోవిడ్ కన్నా ముందు నుంచి కూడా వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, దాని రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని మీకు అనిపించింది అనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కోవిడ్ తర్వాత సోషల్ మీడియాలో చాలా కోర్సులు అక్కడ ఇక్కడ చూసి దించేస్తున్నారు. దానివల్ల మనం ప్రాక్టికల్ నేర్చుకునేది ఏమి ఉండదు అన్నమాట. అలా కాకుండా మనకి ఇంప్లిమెంటబుల్ ఏదైతే స్కిల్ సెట్ నేర్పించే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్ సోషల్ మీడియా, దాని తర్వాత ఇలాంటి గురూస్ని ఫాలో అయినా కూడా తప్పులేదు. 2024లో ఈ 5 సొల్యూషన్స్ని అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ మీ పర్సనల్ ఫైనాన్సెస్ అనేవి చాలా బెటర్ అవుతాయి. ఇంకా ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంకా చాలా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఏవైతే చాలా రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా మన మనీ పర్స్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. అది ఫస్ట్ వీడియో కాబట్టి చాలామంది చూసి ఉండకపోవచ్చు, ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను. మీకు ఇంకా చాలా సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి. బిగినర్స్ తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి 2024లో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఈ వీడియోతో వాళ్ళకి తప్పకుండా విష్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మన సాయిపత్రి టాక్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి చాలా మంచి వీడియోస్ అయితే వస్తుంటే వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.